పాప. ఏ పాప? 6-7 సంవత్సరాల పాప. 6-7 సంవత్సరాల పాప పరిచర్య చేసేస్తుంది. ఎలాంటి పరిచర్య? స్వస్థతలు చేసే పరిచర్య. చూడండి, స్వస్థతలు చేసే పరిచర్య 6-7 సంవత్సరాల పాప చేసేస్తుంది అంట. ఆ పాప కూడా ఎలా అంటుందో తెలుసా? ఏంటి, అదొక లాంగ్వేజ్ అండి. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఈరోజు సమాజంలోకి ఏమంటే క్రైస్తవులు అనాలోచనగా తీసుకుని వెళ్తున్నారు. కనుకనే ఈరోజు క్రైస్తవ్యం నవ్వులు పాలవుతుంది. నిజంగా ఆ పాపకి శక్తి ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాప నుండి కార్యక్రమాలు ఒకవేళ జరిగిస్తే, ఏమంటే అక్కడ నిజంగా స్వస్థ కార్యక్రమాలు జరిగితే ఈరోజు ఎందుకంటే హాస్పిటల్స్, ఈరోజు ఎందుకంటే వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరత ఏంటి? అక్కడికే తీసుకెళ్ళిపోతారు కదా. నమ్మకం ఉంటుంది, కానీ ఆ నమ్మకం మనుషుల వారికి బలహీనతలను క్యాష్ చేసుకున్నట్టుగా చేయకూడదు. వాటిని చీప్ ట్రిక్స్ అంటారు. అంటే జనాల్ని రప్పించుకోవడం కానివచ్చు, జనాల్ని వారి యొక్క దైవ సన్నిధికి రప్పించుకోవడం కానివచ్చు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏమండి 6-7 సంవత్సరాల పాపకి పోని పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలుసా అమ్మాయికి? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడో తెలుసా అమ్మాయికి? పోనీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడో, ఆయన చేసే పనులేంటో పోనీ ఆ పాపకి తెలుసా? ఏమీ తెలియదు. వాక్యం అంటేనే తెలియదు. మరి వాక్యం అంటే తెలియలేనటువంటి ఆ పాపకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించి ఆ పాపతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఏంటి? అందుకే దేవుడు ఇలాంటి వారి గురించి ఏమన్నాడు తెలుసా? చూడండి, ఇలా చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. కొంతమంది వర్గం ఉందంట. మీకు అర్థమవుతుందా ఈ మాట? యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, కొంత వర్గం ఉంది, దేవుని పేరట కార్యక్రమాలు చేస్తున్నామన్నటువంటి కొన్ని పరిచర్యలు భూమి మీద ఉన్నాయి అంటున్నాడు. అర్థమవుతుందా? దేవుని పేరట నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అనేక అద్భుతమైన కార్యములు చెయ్యలేదా అని చెప్పుదురంట. ఎప్పుడు? ఆ దినమందు. వారందరూ జీవితాలు ముగిసిపోయిన తర్వాత ఆ దినమందు భూమి మీద నీకు చాలా పరిచర్యం చేసాము దేవా. ఆ దినమందు వాళ్ళు చెప్తారు, ఏమని చెప్తారంట? భూమి మీద ఉన్నప్పుడు నీ నామమున వారి దయ్యాలను వదలగొట్టేసాం. ఇప్పుడు ఉన్నాయి అలాంటివి? ఉన్నాయి. దయ్యాలు వదలగొడుతున్నాం అంటున్నారు. అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం అంటున్నారు లేదా? ఇప్పుడు ఆ పాపని ఏమండి, చిన్న పాప, ఆ పాపకి ఏం తెలుసు అండి? ఆలోచించండి, చిన్న పాప. ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ కూడా ఈరోజు సమాజంలో ప్రయోగించడం వల్ల క్రైస్తవ్యం చీప్ అయిపోతుంది. దేవుడు స్వస్థపరుస్తాడంటే అందరూ నమ్ముతారు, కానీ దేవుడు ఈ అమ్మాయిని ఎన్నుకొని ఈ అమ్మాయి ద్వారా దేవుడు స్వస్థపరుస్తున్నాడంటే ఎవడన్నా నమ్ముతాడా? ఏమండి, దేవుడు స్వస్థపరుస్తాడు అంటే అది మంచిది, రైట్, బైబిల్ ఒప్పుకుంటుంది, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఈ అమ్మాయిని దేవుడు ఎన్నుకున్నాడు, ఈ అమ్మాయి ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడంటే ఇది ఎలాంటి చీప్ ట్రిక్స్ అని అంటే అందరినీ వారి దగ్గరికి రప్పించుకోవాలనేటువంటి చీప్ ట్రిక్స్. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. ఎవరంటున్నారు ఈ మాట? అక్రమము చేయువారులారా అంటే దేవుడు చెప్పింది చేయకుండా వారికి నచ్చింది చేయడమే అక్రమం. అర్థమవుతుందా? క్రమము, అక్రమం అంటే ఏంటి? క్రమం అంటే దేవుడు చెప్పింది చేయడం. అక్రమం అంటే దేవుడు చెప్పింది చెయ్యకుండా వారి ఇష్టానుసారంగా చేయడం. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి అంటే వారి దయ్యముల్ని వెళ్ళగొట్టేమని చెప్పిన మాట కానివచ్చు. ప్రవచనాలంటే తెలుసా? ఇదిగో సతేసు నీ యొక్క కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పడం. అర్థమవుతుందా? ప్రవచనాలంటే అంటే అతను ఏమనుకుంటాడు, ఇదేట్రా 4000 మందిలోని నన్ను పాస్టర్ గారు గుర్తుపెట్టి సతేసు నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అన్నాడు. నిజంగా నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఎప్పుడు కూడా పాస్టర్ గారు నేను చూడలేదు, ఆ పాస్టర్ గారు నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఎలా చెప్పేసేట్రా అనుకుంటారు. చూసావా? చీప్ ట్రిక్స్. అప్పుడు నువ్వేమనుకుంటావు, అమ్మో ఈ పాస్టర్ గారు దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత మాట్లాడుతున్నవాడు, ఖచ్చితంగా ఈ పాస్టర్ గారి దగ్గరికి నేను రావాలనుకుంటావు. అనుకో. చీప్ ట్రిక్స్. నీ నామమున ప్రవచింపలేదంటే దేవుడే నాకు చెప్పాడు, నిన్ను చూపిస్తున్నాడు అనడం. అర్థమవుతుందా?
అలాంటి వారంట ఆ దినమందు అనేకులు గుంపులు కూడా వస్తారంట ప్రభు దగ్గరికి. ప్రభు ఆ భూమి మీద ఉన్నప్పుడు నీ కోసం చాలా పరిచర్య చేసాం. ఏం చేసావు నాయన? దయ్యాలు వదలగొడిస్తాం ప్రభా, దయ్యములతో బాధపడుతున్న వారిని అంతా నీవు వెరగొడిస్తాం ప్రభా. ఇంకా ఏం చేశారు నాయన? ప్రవచించాం ప్రభా. వాడు అప్పులు పోతాయని చెప్పాం ప్రభా, వాడికి పెళ్ళి అవుతుందని చెప్పాం ప్రభా, వాడి దయ్యములు వదలగొడేస్తుందని చెప్పాం ప్రభా, వాడికి ఏం జరుగుతుందో ఏం జరగదో సమస్తం చెప్పేశాం ప్రభా. అర్థమవుతుందా? ఆ దినమందు అనేకులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా ప్రభా, నీ నామను ప్రవచింపలేదా, నీ నామను దైవులు వెళ్ళగొట్టలేదు, నీ నామను అద్భుతమైన కార్యములు మేము చేయలేదా అని అంటారు. మీరు అంటారని నాకు తెలుసు. అయితే మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగునంటే అర్థం ఏంటో తెలుసా? అసలు మీరు ఎవరో నాకు తెలియదు. ఎరుగునంటే అంతేనా? అంతకుమించి కేవలం ఉందా? అర్థమవుతుందా? ఎవరో మన ఇంటికి వచ్చారండి, మన ఇంటికి వచ్చారు, మన ఇంటికి వచ్చి నన్ను అడిగారు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు తెలిస్తే, బాబు ఇంట్లోకి రా బాబు, కూర్చో బాబు, మాట్లాడబాబు అంటారు. అవునా? తెలిసిన వారైతే. అది తెలియని వారు అనుకోండి, అమ్మ నా గురించి ఎవరో వచ్చారు బాబు, ఆ అబ్బాయిని ఎప్పుడు నేను చూడలేదు. ఎరుగును అంటే అసలు యేసు ప్రభుకి ఇలాంటి వారే తెలియదంట. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.